రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక్కొక్కసారి కీలరిగి వాత పెట్టడం చాలా అవసరం, ముఖ్యంగా దౌత్య వ్యవహారాల్లో. 2-3 దేశాలు అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల విషయంలో ఒక్కొక్కసారి చిన్న స్టేట్మెంట్ వల్ల చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. ఈ విషయము మన దేశంలో అందరికన్నా ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి మన విదేశ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్. బంగ్లాదేశ్ ఇటీవలి కాలంలో చాలా హడావిడి చేస్తోంది. మొత్తము ఈశాన్య భారతదేశానికి తాము మాత్రమే సముద్రపరంగా గేట్వే అన్నటువంటి వ్యాఖ్య చేస్తోంది. దానితో పాటు చైనా గనక పెట్టుబడులు పెట్టదలుచుకుంటే వచ్చి తమ దేశంలో తమ నౌకా స్థావరాలను డెవలప్ చేయవచ్చును. అదేవిధంగా భారతదేశాన్ని అటాక్ చేయడానికి వీలుగా సిలిగురి కారిడార్ దగ్గర విమాన స్థావరాలని, వైమానిక దళ స్థావరాలని ఏర్పాటు చేయవచ్చును. ఈ రకమైనటువంటి ఆఫర్లు చేస్తూ వస్తుంది. ఇలాంటి ఆఫర్లన్నిటికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేవలము ఒక చిన్న చర్య తీసుకుంటే చాలు. వచ్చే వారం 10 రోజుల్లో షేక్ హసీనా వాజేద్ హఠాత్తుగా ఢాకాలో దిగినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆమె ఢాకాలో దిగినట్టయితే అవామీ లీగ్ కార్యకర్తలందరూ కూడాను మళ్ళీ రీఎనర్జైజ్ అవుతారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ రంగంలోకి దూకుతారు. దానిలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎన్నికలు జరపాలన్నటువంటి డిమాండ్తో ఆమె ప్రజా ఉద్యమాల్ని నిర్వహించవచ్చును. ప్రజల్లోని ఒక పెద్ద వర్గం ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగవచ్చును. అయితే ఈ విషయంలో జయశంకర్ ఒక్క మాట మాట్లాడలేదు. అదేవిధంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ పార్టీ కూడా ఇప్పుడు నెమ్మదిగా మహమ్మద్ యూనుస్కి దూరం అవుతోంది. ఆ పార్టీ అధినేత్రి అయినటువంటి ఖాలిదా జియా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు, విదేశాల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కానీ ఆమె కుమారుడు పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన షేక్ హసీనా వాజేద్ చేతులు కలిపి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము వీళ్ళు గనక రంగంలో దిగినట్టయితే ప్రజలు వాళ్ళ వెంట వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 పార్టీలకు పట్టుంది, సంస్థాగతమైనటువంటి వ్యవస్థ ఉంది, కార్యకర్తల బలం ఉంది. గతంలో కూడాను జనరల్ ఎర్షాద్ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఈ 2 పార్టీలు, 2 నాయకులు కలిసి పోరాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి మళ్ళీ అది జరిగినట్టయితే మహమ్మద్ యూనుస్కి తలనొప్పి పెరుగుతుంది. అయితే దాని గురించి కూడా విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన కేవలం ఒక్క వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఏంటంటే, ఈశాన్య భారతదేశం వాస్తవానికి ఆగ్నేయాసియాకి ప్రవేశ ద్వారము అని వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతదేశం ఆగ్నేయాసియాకి ప్రవేశ ద్వారము అన్నటువంటి ఈ వ్యాఖ్యలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే వాస్తవానికి 1947 ముందు వరకు కూడాను భారతదేశము బర్మాతోటి నేరుగా మన వ్యాపారులు వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. బర్మాలోను, అంటే మ్యాన్మార్లోను, థాయిలాండ్లోను, మలేషియాలోను, సింగపూర్లోను అనేక మంది భారతీయ వ్యాపారులు ఉండేవారు. అదేవిధంగా ఇండోనేషియాలోని జావా, సుమత్రా ఈ ప్రాంతాల్లో కూడాను భారతీయ వ్యాపారులు ఉండేవారు. ఈ భారతీయ వ్యాపారులే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఆర్థిక వెన్నెముకగా నిలిచారు. చాలామంది సైనికులు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన వాళ్ళు కూడా ఈ ప్రాంతాల నుంచే చేరారు. కాబట్టి ఆగ్నేయాసియాకి భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలు ముఖద్వారము అన్నటువంటి జవాబు వాస్తవానికి మహమ్మద్ యూనుస్కి లాగి లెంపకాయ కొట్టినట్టు. ఎందుకంటే ఆయన ఈశాన్య భారతదేశము ల్యాండ్ లాక్డ్ కంట్రీ. వాళ్ళు సముద్రానికి సంబంధించినటువంటి ఏ లావాదేవీలు చేయాలన్నా మా ఢాకాకి రావాలి, లేకపోతే మా మోంగ్లా పోర్టుకి రావాలి. కాబట్టి 2 పోర్ట్లలో చైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ ప్రాంతాన్ని దిగ్బంధనం చేయొచ్చును అని అన్నారు. ఇప్పుడు ఇది ల్యాండ్ లాక్డ్ భాగము కాదు అన్నటువంటి మాట నోటితో అనకుండా ఆగ్నేయాసియాలోకి, ముఖ్యంగా బర్మాలోకి, అదేవిధంగా అంటే మ్యాన్మార్లోకి, మ్యాన్మార్ నుంచి
వియత్నాంలోకి, కంబోడియాలోకి, లావోస్లోకి, ఆ రకంగా బ్రూనై వరకు, ఇండోనేషియా వరకు వెళ్ళడానికి కావలసిన, మలేషియా వరకు వెళ్ళడానికి కావలసినటువంటి రోడ్డు మార్గం, రహదారి మార్గంగా భారతదేశం పనిచేస్తుంది అన్నటువంటి మాట ఆయన చెప్పారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అన్నటువంటి మాట అబద్ధమని మొట్టమొదట రుజువు చేశారు. రెండవది, ఇప్పటికే భారతదేశము బంగ్లాదేశ్కి ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేసేసరికి బంగ్లాదేశ్ సరుకుల్ని ఎగుమతి చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సరుకుల్ని భూటాన్కి కానీ, టిబెట్కి కానీ, లేకపోతే నేపాల్కి కానీ, బర్మాకి కానీ, ఇంకేదన్నా ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్నా కూడాను, మ్యాన్మార్కి కానీ ఎగుమతి చేయాలన్నా కూడాను భారత భూభాగాన్ని ఉపయోగించక తప్పని పరిస్థితి. ఎందుకంటే చిట్టగాంగ్ని ఆనుకుని బర్మా యొక్క రఖైన్ స్టేట్ ఉంది, కానీ రఖైన్లో ప్రస్తుతం ఉన్నటువంటి అరాచక పరిస్థితులు, అంతర్గత పోరులో ఎగుమతులు సజావుగా సాగేటటువంటి పరిస్థితి లేదు. పర్యవసానంగా ఇప్పుడు ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏది? బంగ్లాదేశ్. భారతదేశం కాదు, ఈశాన్య భారతదేశం కాదు, బంగ్లాదేశే నిజానికి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. చైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడాను భారతదేశపు రహదారి మార్గాన్ని ఉపయోగించడం తప్ప వేరే మార్గం లేదు. బర్మా మార్గాన్ని ఉపయోగించడం ప్రస్తుతం అసాధ్యం, ఎందుకంటే అక్కడంతా అరాచక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బర్మా బంగ్లాదేశ్ ల్యాండ్ లాక్డ్, ఈశాన్య భారతం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఒక్క మాట చెప్పకుండా, అనవసరమైనటువంటి ఒక్క మాట చెప్పకుండా మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ చెప్పారు. దీంతో మొత్తము చైనాలో పెట్టుబడులు పెట్టడం కానీ, చైనాతో లావాదేవీలలో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ చైనాకి అర్థమవుతున్నాయి. బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ చైనాకి అర్థమవుతున్నాయి. మరొకటి, ఆసియా ఖండం యొక్క గ్రోత్ ఇంజన్గా పేరు పొందినటువంటి ఆగ్నేయాసియాలోకి భారత్ ద్వారా ల్యాండ్ రూట్ ద్వారా వెళ్ళవచ్చును అన్నది చాలా స్పష్టంగా జయశంకర్ చెప్పారు. నిజానికి 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వము ఈ హైవే నిర్మాణం చేపట్టింది. వాస్తవానికి టిబెట్ నుంచి మెకాంగ్ అనేటటువంటి నది ప్రవహిస్తుంది. నిజానికి మా గంగా కాస్త మెకాంగ్ అయింది. ఆ మెకాంగ్ నది 6-7 ఆగ్నేయాసియా దేశాల్లోకి వెళ్తుంది. కాబట్టి భారతదేశం ఈ 6-7 ఆగ్నేయాసియా దేశాలకు రహదారి నిర్మాణము, రాకపోకలు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, ఉపరితల రవాణాను పెంచే దిశగా మెకాంగ్ కార్ ర్యాలీని నిర్వహిస్తూ వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత మాత్రమే చేయగలిగారు. ప్రస్తుతము ఈ దారిని ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. దాని యొక్క ఫస్ట్ ఇండికేషన్ మన విదేశ వ్యవహారాల మంత్రి ఇచ్చారు. దీనివల్ల బంగ్లాదేశ్కి, చైనాకి ఎలాంటి ప్రాధాన్యము లేదన్నటువంటి విషయము అర్థమైపోతుంది. వాస్తవానికి చైనాకి అసలు ఈ ఆగ్నేయాసియా దేశాలకు చేరాలన్నట్టయితే సౌత్ చైనా సీ ఉంది, వియత్నాం తోటైతే నేరుగా సరిహద్దు ఉంది, అదేవిధంగా కంబోడియా నేరుగా సరిహద్దు ఉంది, మిగతా అనేక దేశాలకు చైనా నేరుగా వెళ్ళగలదు. కాబట్టి బంగ్లాదేశ్ ఉపయోగము లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పకుండా చెప్పారు మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్. నిజానికి బంగ్లాదేశ్ని ఇప్పుడు ఇరకాటంలో పారేశారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు రేపు షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళినా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశ్ అవామీ లీగులు కలిసి ప్రజా ఉద్యమం ప్రారంభించిన బంగ్లాదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కావడం ఖాయము. అవి ఏవి మాట్లాడకుండా కేవలం ఒక్క స్టేట్మెంట్ తోటి బంగ్లాదేశ్కి తన స్థానం ఏంటో, తన పరిస్థితి ఏంటో చెప్పినటువంటి పనిని మన విదేశ వ్యవహారాల మంత్రి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.